ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'సూర్యాపేట జంక్షన్'. సో, ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే ఓవరాల్‌గా మూవీలో అంటే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ పథకాలు అండ్ అలాగే లిక్కర్ స్కాము, కాలేజీలు వచ్చే స్కాలర్‌షిప్స్, సో, అలాంటి కొన్ని పాయింట్‌లని టచ్ చేసుకుంటూ వెళ్ళిన విధానం ఎంగేజింగ్ ఉన్నప్పటికీ బట్ ఓవరాల్‌గా మూవీ నడిపిన విధానం అంత ఎంగేజింగ్‌గా లేదని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో విలన్ అయిన అభిమన్యు సింగ్ అంటే 'గబ్బర్' మూవీలో విలన్ అయిన ఆ విలన్ క్యారెక్టర్‌కి ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ బట్ ఆ క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదని చెప్పుకోవచ్చన్నమాట. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ బలంగా ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్‌కి ఒక బలమైన సీన్స్ గాని అండ్ అలాగే ఆ క్యారెక్టర్‌కి ఒక మంచి స్కోప్స్ గాని లేవని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో లవ్ ట్రాక్ కూడా అంత బలంగా లేదని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో కొందరు జబర్దస్త్ ఆర్టిస్ట్‌ని అంటే 'చలాకి చంటి' అండ్ అలాగే 'చమ్మక్ చంద్ర' సో, అలాంటి కొందరు ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చి క్రియేట్ చేసిన కామెడీ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చన్నమాట. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఫ్రెండ్‌షిప్ బాండింగ్ మీదొచ్చి ఎమోషన్స్ సీన్స్‌ని కాస్త ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే ఈ మూవీలో విలన్ అయిన 'గబ్బర్ సింగ్' ఫేమ్ అభిమన్యు సింగ్ అలియాస్ నరసింహ తనున్న ఏరియాకి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. అది తన కలే కాదు, వాళ్ళ నాన్న అండ్ అలాగే వాళ్ళ తాత ఎమ్మెల్యే అవ్వాలనుకుని అవ్వలేక వాళ్ళు చనిపోతారన్నమాట. ఎలాగైనా సరే తన ఫ్యామిలీలో నరసింహ తనైనా సరే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ మూవీలో హీరో అయిన ఈశ్వర్ అలియాస్ అర్జున్ నరసింహని ఎమ్మెల్యే అవ్వకుండా అడ్డుపడతాడు. అలా ఎలా అడ్డుపడతాడు ఏంటి అనే పాయింట్ మీదే ఓవరాల్‌గా స్టోరీ రన్ అయిపోద్దని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే సో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కామెడీ ట్రాక్‌గా వెళ్ళిపోయేపాటికి సెకండ్ హాఫ్ అనేది కొంత లవ్ ట్రాక్ కలిపినప్పటికీ సో, ఓవరాల్‌గా మూవీ అనేది కాస్త డ్రాగెడ్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే సో, మూవీలో రొటీన్ పాయింట్సే ఉన్నాయని చెప్పుకోవచ్చన్నమాట. అంటే అంత కొత్తగా ఏం లేదని చెప్పుకోవచ్చన్నమాట. సో, అల్లచిల్లరగా తిరిగే హీరో అండ్ అలాగే బాధ్యతలు మోసుకుంటే హీరోయిన్, ఎమ్మెల్యే అవ్వాలనే వినడం. సో, ఈ ముగ్గురిని కలుపుకుంటూ ఒక స్టోరీ అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఆ లిక్కర్ స్కామ్ గురించి చూపించిన సీన్స్ కూడా అంత ఎంగేజింగ్‌గా లేవని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో అంటే ప్రీ క్లైమాక్స్‌లో ప్రభుత్వ ఫ్రీ పథకాలు అండ్ అలాగే ఆ పథకాల వల్ల చాలా మంది సోమరిపోతులుగా మిగిలిపోతున్నారు అనే పాయింట్ కూడా ఇంకొంచెం బలంగా ప్రెజెంట్ చేస్తుంటే బాగుండేది నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ క్లైమాక్స్‌లో హీరో అండ్ అలాగే విలన్ వాళ్ళిద్దరి మీద వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంత బలంగా లేవని చెప్పుకోవచ్చన్నమాట. ఎందుకంటే సో, ఈ మూవీలో ఉన్న విలన్ క్యారెక్టర్‌కి ఫస్ట్‌లో కొంత హైప్ ఇచ్చి సో, క్లైమాక్స్‌కి వచ్చేపాటికి అంటే హీరోకి, విలన్‌కి సింపుల్‌గా ఫైట్ రావడం. సో, అందులో హీరో గెలిచిపోవడం, విలన్ ఓడిపోవడం. సో, అవి నాకు ఉందని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఒక బావి అయితే ఉండిద్దనమాట. సో, అంటే చాలా మందిని చంపి ఆ బావిలో పడేస్తారు. సో, దానివల్ల ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఉండిద్దని ఆ బావి కాన్సెప్ట్ అనేది కాస్త ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీ సాంగ్స్ విషయానికొస్తే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకైతే అనిపించిందన్నమాట. మెయిన్‌గా విలన్ క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. అండ్ అలాగే హీరో క్యారెక్టర్‌కి అంత ఎలివేషన్స్ ఇవ్వలేదు. అలాగే ఈ మూవీలో ఉన్న మెయిన్ పాయింట్‌ని ఇన్ డీటెయిల్‌గా చెప్పలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే హీరోతో పాటు చేసే ఫ్రెండ్స్ వాళ్ళ యాక్టింగ్ అనేది నాకు ఉందని చెప్పుకోవచ్చన్నమాట. హీరోయిన్ యాక్టింగ్ కూడా ఉందని చెప్పుకోవచ్చన్నమాట. అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన అభిమన్యు సింగ్ తన యాక్టింగ్ బాగున్నప్పటికీ తన క్యారెక్టర్‌కి అంత స్కోప్ లేదని చెప్పుకోవచ్చన్నమాట. ఇక సాంగ్స్, మ్యూజిక్ ఈ మూవీకి మైనస్ అనే చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి ఓ పరంగా మైనస్ అనే చెప్పుకోవచ్చన్నమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'సూర్యాపేట జంక్షన్' మూవీ రివ్యూస్. నా రివ్యూ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థాంక్ యూ ఆల్.